డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న ఈ కాలంలో సైబర్ నేరాలు కూడా అదే వేగంతో రూపాంతరం చెందుతున్నాయి. యూపీఐలు, ఆన్లైన్ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ అదే సాంకేతికతను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తూ కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన ఘటనలు ఈ ముప్పు ఎంత విస్తృతంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మ్యూల్ బ్యాంక్ ఖాతాలు అనే వ్యవస్థ సైబర్ నేరాలకు కీలక సాధనంగా మారింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ క్రాక్డౌన్ లో భాగంగా ఒక భారీ నేర ముఠా గుట్టురట్టు అయింది. కరీంనగర్ 2 టౌన్ పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవస్థీకృత ముఠా బయటపడింది. అమాయకుల పేర్లతో లేదా స్వయంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటి పాస్బుక్స్, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తూ మ్యూల్ ఖాతాల నెట్వర్క్ ను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా మోసాలకు గురైన బాధితుల డబ్బును పలు దశల్లో మారుస్తూ అసలు మూలాన్ని దాచిపెట్టే ప్రక్రియ నిర్వహించినట్లు సిపి గౌసాలం వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ముదుగంటి రాజేశ్వరరెడ్డితో పాటు మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటికిట్లు సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తూ మోసాలకు గురైన డబ్బును ఈ ఖాతాల ద్వారా తరలిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ ముఠాకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పలు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్ 2 టౌన్లో క్రైమ్ నెంబర్లు 84 నుంచి 89, 2026 వరకు, అలాగే కరీంనగర్ 1 టౌన్లో నమోదైన పలు కేసుల్లో కూడా వీరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి బ్యాంక్ ఖాతా కిట్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Collect these bank accounts from innocent people, or sometimes those account holders kuda involved untaru. One time payment 5,000 rupees payment istaru, and ichina tarvata they give their bank account details, even mobile number, ATM cards, everything to that offender. ఆ offender ki legal system lo ekkadana peru raadu, endukante atani perulo account number ledu, kani he is a mediator. A mediator dagara vachina tarvata this account details is communicated further level up. అతను బాస్ కూడా ఉంటారు. ఇట్లాగే 7 లేయర్స్ వరకు మనకి దొరికింది. జగిత్యాల జిల్లాలోను ఫేక్ బ్యాంక్ ఖాతాల దందా వెలుగు చూసింది. ఈ ఘటనలో 11 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి, పోర్లండ్ల, గుట్రాజ్పల్లి, జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడ, రాయికల్ మండలం ఆలూరు, సారంగాపూర్ మండలం పెంబట్ల తదితర గ్రామాలకు చెందిన కొందరు మ్యూల్ ఖాతాలు సృష్టించి సైబర్ నేరగాళ్లకు సహకరించినట్లు వెల్లడైంది. దీంతో స్టేట్ సైబర్ క్రైమ్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్లు జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపారు. ఖాతాదారుల ఫోన్ నెంబర్లకు బదులు తమ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఈ ఖాతాల ద్వారా అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాలలోని గాయత్రి బ్యాంక్, ఐడిఎఫ్సి, కేడీసీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మధ్య జగిత్యాల జిల్లాలో కొన్ని మ్యూల్ అకౌంట్స్కి సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రాంతవాసులు ఉంటారో వాళ్ళతోని వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి పాన్ కార్డుతోని అకౌంట్స్ ఓపెన్ చేపిస్తారు. ఈ అకౌంట్స్ని సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బును ఈ అకౌంట్లలో వేసి ఈ అకౌంట్స్లో నుండి మళ్ళీ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో మ్యూల్ అకౌంట్స్ ఓనర్స్ అసలు వీళ్ళ అకౌంట్లో ఏం జరుగుతున్నది అనేది వీళ్ళకి నాలెడ్జ్ కూడా ఉండదు. సైబర్ ఫ్రాడ్స్టర్స్ వీళ్ళ అకౌంట్స్ని యూజ్ చేసుకుంటారు. మ్యూల్ ఖాతాలు అంటే అసలు నేరగాళ్లకు సంబంధం లేకుండా మూడో వ్యక్తుల పేర్లలో నిర్వహించే బ్యాంక్ ఖాతాలు. ఇవి నేరపూరిత లావాదేవీలకు, మధ్యవర్తులకు ఉపయోగపడతాయి. ఈ విధంగా అమాయకుల ఖాతాలు సైబర్ నేరాలకు వేదికలుగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్ల పని విధానం కూడా చాలా ప్లాన్డ్ గా ఉంటుంది. ఫేక్ ఉద్యోగాలు, ఫిషింగ్ లింకులు, ఈ కామర్స్ మోసాల వంటి పద్ధతుల ద్వారా డబ్బు సేకరించిన తరువాత ఈ డబ్బును నేరుగా తమ ఖాతాల్లో జమ చేయకుండా మ్యూల్ ఖాతాల ద్వారా మళ్లిస్తారు. ఈ ప్రక్రియలో లేయరింగ్ అనే దశ కీలకం. ఒక ఖాతా నుంచి మరొక దానికి వరుసగా డబ్బు పంపించడం ద్వారా అసలు మూలాన్ని దాచేస్తారు. చివరికి అది క్లీన్ మనీలా కనిపించేలా మారుతుంది. ఈ మ్యూల్ ఖాతాల వెనుక సామాజిక, ఆర్థిక బలహీనతలను వాడుకునే వ్యూహం ఉంది. నిరుద్యోగ యువత, విద్యార్థులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని జాబ్ ఇస్తాం, మీ ఖాతా ఉపయోగిస్తే డబ్బు వంటి ఆఫర్లతో మోసం చేస్తున్నారు. కొద్దిపాటి కమిషన్ ఆశతో ఇచ్చిన ఈ వివరాలు పెద్ద నేరగాళ్లకు మార్గం వేస్తున్నాయి. ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో రెగ్యులర్లీ చెక్ ఇట్. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది చాలా మంది దగ్గర. ప్లీజ్ చెక్ ఎనీ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇమ్మీడియట్గా బ్యాంక్ వాళ్ళకి, పోలీస్కి చెప్పాలి. ఇన్నోసెంట్ మంది చాలా మంది ట్రాప్ అవుతారు దీనివల్ల. బికాస్ ఆఫ్ దిస్ స్మాల్ మిస్టేక్ దేర్ లైఫ్ షుడ్ నాట్ గెట్ స్పాయిల్డ్. కాబట్టి
అందరి కోసం అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. చట్టపరంగా చూస్తే బ్యాంక్ ఖాతా యజమాని తన ఖాతా ద్వారా జరిగే లావాదేవీలకు బాధ్యత వహించాల్సిందే. తెలియదు అనే కారణం చెప్పి చట్టం నుంచి తప్పించుకోవడం వీలు కాదంటున్నారు పోలీసులు. ఈ కారణంగా మ్యూల్ ఖాతా యజమానులు కూడా నేర కేసుల్లో ఇరుక్కొని అరెస్టులు, విచారణలు ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన అత్యంత కీలకం. బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పిన్నులు ఎవరితోనూ పంచుకోకూడదు. అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే బ్యాంక్ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. బ్యాంకులు కూడా కేవైసీ ప్రక్రియలను కట్టుదిట్టం చేయడంతో పాటు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించే సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. మొత్తానికి డిజిటల్ బ్యాంకింగ్ ఇచ్చే సౌకర్యం ఎంత గొప్పదో దానికి సంబంధించిన బాధ్యత కూడా అంతే ముఖ్యమైంది. మ్యూల్ ఖాతాల వ్యవహారం వెలుగు చూడడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా వ్యక్తిని సైబర్ నేరాల ఉచ్చులోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడు జాగ్రత్తగా, బాధ్యతతో వ్యవహరించవలసిన అవసరం మరింత పెరిగింది. ఉపరితల ఆవర్తనంతో సమ్మర్ సీజన్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కుండపోత వానతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. అటు సిరిసిల్లలోనూ భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సిటీ శివారు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు చోట్ల కుండపోతగా జల్లులు పడుతున్నాయి. అకాల వర్షాలతో వరితో పాటు మొక్కజొన్న, శనగ పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు వచ్చిన వరి పంట చేతికి అందకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు. అటు మామిడి తోటలకు నష్టం జరిగే ఛాన్స్ ఉందని రైతులు టెన్షన్ పడుతున్నారు. ఉపరితల ఆవర్తనంతో సమ్మర్ సీజన్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కుండపోత వానతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. అటు సిరిసిల్లలోనూ భారీగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సిటీ శివారు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు చోట్ల కుండపోతగా జల్లులు పడుతున్నాయి. అకాల వర్షాలతో వరితో పాటు మొక్కజొన్న, శనగ పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు వచ్చిన వరి పంట చేతికి అందకుండా పోతోందని ఆందోళన చెందుతున్నారు. అటు మామిడి తోటలకు నష్టం జరిగే ఛాన్స్ ఉందని రైతులు టెన్షన్ పడుతున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, ఈ అకాల వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రం మీద ఇటు ద్రోణి ఆవర్తన ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా పైన ఈ ప్రభావం ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా మనకు ఈరోజు ఆదిలాబాద్ కావచ్చు, కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో కొంత వర్షాలు ఇటు రైతులను అయితే ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పంటలు చేతికొచ్చే సమయం కావడంతో ఇటు రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఏర్పడుతున్నాయి. అయితే ఇటు మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ రిలీజ్ చేస్తున్న బుట్టల ప్రకారం మరొక 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి మరొక 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఈరోజు కొంత ఉదయం నుంచి పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా సాయంత్రం మనకు 3 గంటల నుంచి మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం సిటీ శివార్లోని కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాల్లో కొంత మోస్తారు చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక జిల్లాల్లో కూడా మనకు వర్షాలు నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ముఖ్యంగా ద్రోణి కావచ్చు, ఇటు ఉపరితల ఆవర్తనం కారణంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు, అకాల వర్షాలు మార్చి నెలలో చూస్తున్నాము. గత వారం క్రితం కూడా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిపించాయి. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఇటు మామిడి రైతులు కావచ్చు, వరి పంట, దాంతోపాటు వేరుశెనగ, మొక్కజొన్న రైతులకైతే కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడుతోంది. అయితే మరొక 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఇటు మామిడి నేల రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం కూడా మేఘావృతమైన వాతావరణం, మబ్బులు కమ్ముకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మనకు గచ్చిబౌలి కావచ్చు, కుత్బుల్లాపూర్,
కూకట్పల్లి లాంటి షేర్లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో చిరుజల్లుతో కూడి ఒక్కొక్క చోట మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే సమయం కావడంతో ఇటు ప్రధాన జంక్షన్స్ వద్ద కొంత ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తోంది. దీంతో పాటు ఈదురు గాలుల ప్రభావం కూడా ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా కనిపిస్తున్నాయి. అయితే సమ్మర్లో మనకు ఉక్కపోత వేడి వాతావరణం కనిపిస్తున్నాయి. సాయంత్రం పూట కొంత ఈదురుగాలులు మబ్బులు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. మరొక 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికైతే ఇటు వర్ష సూచన వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలపైన ఈ ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా ఇటు రైతులు నష్టపోయే అవకాశం ఉండడంతో ఈ వర్షాలను అంచనా వేస్తూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రం మీద ద్రోణి ప్రభావం కారణంగా ఇక అకాల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. మౌనిత. కొల్లాపూర్ బెనీషాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొల్లాపూర్ సంస్థానాధీశుల కాలం నుంచి మొదలైన మామిడి ప్రస్థానం శతాబ్దానికి పైగా చరిత్రను మూటకట్టుకుంది. తీపి, ఆకారం, నాణ్యతలో ప్రత్యేకత కలిగిన కొల్లాపూర్ మామిడిని ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క దళారుల మోసాలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మామిడికి కొన్నేళ్లుగా దిగుబడి తగ్గింది. మామిడి తోటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు పాలమూరు మామిడి రైతులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. పాలమూరు మామిడికి ఉన్న చరిత్ర అంతా ఇంత కాదు. అందులోనూ కొల్లాపూర్ మామిడికి ఎంతో ప్రత్యేకత ఉంది. శతాబ్దం క్రితం కొల్లాపూర్ సంస్థానాధీశీయులు ఏర్పాటు చేసిన తోటలు క్రమంగా విస్తరించాయి. తొలుత కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని రాజుగారి పెద్ద తోట, చుక్కాయిపల్లి కృష్ణ విలాస్ తోటలో మామిడి సాగును ప్రారంభించారు. క్రమంగా 500 హెక్టార్ల వరకు తోటలు విస్తరించాయి. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. 15,000 మంది రైతులు మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. భూములు కౌలుకు తీసుకొని మామిడి తోటలు పండిస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నూజివీడు నుంచి సేకరించిన మామిడి మొక్కలను మామిడి తోటల పెంపకానికి అనువైన కొల్లాపూర్ ప్రాంతంలో నాటారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితుల వల్ల మంచి తీపిదనంతో కాయ పరిమాణం కూడా పెద్దగా ఉండటం, నాణ్యంగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల ప్రత్యేకత పొందింది. 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కవర్స్ మేము అన్ని ఇక్కడ చెట్లకి వేసినాము. మార్కెటింగ్ సౌలభ్యం కొరకు ఈ ప్రసాద్ సీడ్స్ వాళ్ళు, గవర్నమెంట్ కూడా దీనికి రాయితీ ఇచ్చి సప్లై చేసింది. ఈ కవర్స్ ఇవ్వడం వల్ల పండుల్లో నాణ్యత పెరుగుతుంది. తర్వాత కొంచెం ఇది చీడపీడల నుంచి మంచిగా కవర్ అవుతుంది అనేసి మంచి కవరు షైనింగ్ వస్తుంది. మంచిగా పండు 2 నెలలు మ్యాక్సిమం వేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో కోతకు వచ్చేటప్పుడు ఈ కవర్స్ మొత్తం తీసేయాలి. ఒక 10 రోజుల ముందు తీసేస్తే మళ్ళీ పండుకి న్యాచురల్ రుచి అనేది వస్తుంది. ఈ తెగుళ్ళ నుంచి కూడా ముఖ్యంగా తెగుళ్ళ నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి 6 ఎకర్లో పోయినసారి ఒక 10,000 కవర్లు కట్టినాం. ఈసారి కూడా ఒక 10,000 కవర్లు కట్టినాం. కొంచెం ఈసారి క్రాప్ తక్కువ ఉంది. ఈ వర్షాలు, క్లైమేట్ చేంజ్ సరిగా లేదు. క్లైమేట్ అంతా కింద మీద ఒకసారి చలిగా ఉండడం, ఒకసారి పొడిగా ఉండడం వల్ల కొంచెం డ్రాప్ అవుట్ ఎక్కువ అవుతుంది. కవర్ల వల్ల తెగుళ్ళు అనేది అదే ఫ్రూట్ ఫ్లై మెయిన్ అది ఒకటే నష్టం చేస్తుంది. ఆఖరి ముందు మన పాకానికి వచ్చినప్పుడు ఫ్రూట్ ఫ్లై వస్తుంది. ఆ ఫ్రూట్ ఫ్లై వల్లనే ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా లేకుంటుంది. ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ కవర్లు కడితేనే ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో కూడా మనకు కట్టిన కవర్కు ఒక 30-40 రూపాయలు రేట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా కూడా కవర్ కట్టనప్పుడు రేట్ రాదన్నట్టు. బయట ఓపెన్ మార్కెట్లో కూడా ఎక్స్పోర్ట్ చేయలేకపోయినా ఓపెన్ మార్కెట్లో కూడా అమ్ముకుంటే రేట్ పెరుగుతుంది మనకు. యాక్చువల్గా అయితే ఇప్పుడు బాగా రేటు ఉంది. 100 రూపాయలు 100 చిల్లర పోతుంది ఒక కేజీ ఎంబడి. కవర్లు కట్టినవి 150 రూపాయల వరకు పోతుంది. అట్లా డిఫరెన్స్ ఏంటంటే ఒక టోటల్గా రేట్ అయితే పెరుగుతుంది. కొల్లాపూర్ నేల స్వభావం వల్ల గతంలో ఎలాంటి ఎరువులు, రసాయనాలు లేకుండానే కేవలం సాగునీటి ద్వారా మంచి మామిడి దిగుబడి వచ్చేది. ఒక్కో మామిడికాయ సైజు 200 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు కలిగి ఉండి బంగారు, పసుపు మిశ్రమ వర్ణంతో ఆకర్షణీయమైన ఆకారంతో నిగనిగలాడుతూ ఉంటుంది. సన్నటి గింజ కలిగి ఎక్కువ గుజ్జు కలిగి ఉంటుంది. ఆశాజనకంగా ఉండటంతో మామిడి తోటలు కాలక్రమేణా కొల్లాపూర్ నియోజకవర్గమంతా విస్తరించాయి. కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, కోడేరు, వీపనగండ్ల, పానగల్ మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు
మామిడి తోటలు ఏర్పాటు చేసుకున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికిన ఎక్కువ మంది రైతులు మామిడి తోటల పెంపకం సాగిస్తున్నారు. కొల్లాపూర్ ప్రాంత రైతులు మామిడి తోటల పెంపకాన్ని ఒక హాబీగా భావిస్తున్నారు. అందుకే వందల ఎకరాల భూములున్నా ఇంకింత లీజు తీసుకొని మామిడి తోటలు పెంచుతున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచి మే నెలాఖరు వరకు ఉపాధి దొరుకుతోంది. గత 2 సంవత్సరాల నుంచి మేము ఉద్యానవన శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇలా కవర్లు కట్టడం జరుగుతుంది. మాకు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్ప్రే మందులు మిగిలిపోతున్నాయండి. నాకు ఒక 4 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ 4 ఎకరాలకు వచ్చేసరికి మాకు ఒక స్ప్రేకి వచ్చేసి 12,000 నుంచి 15,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఈ కవర్లు కట్టడం వలన మాకు ఖర్చు అనేది మిగిలిపోతుంది. పైగా ఇంకొకటి ఈ కవర్లు కట్టడం వలన మాకు లాభం ఏంటంటే ఎండ నుంచి కొద్ది ఉపశమనం ఉంటుంది. ఒక సైడు బాగా తెల్లగా అయిపోయి ఒక సైడ్ ఏమో కాయ షైనింగ్ ఉంటుంది. ఈ కవర్లు వలన లాభం బాగా దిగుబడి ఎక్కువ వస్తుంది. మాకు దిగుబడి మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. దీనివలన మేము ఎంతో ప్రాఫిట్ ఒక 30 నుంచి 40% ఎక్కువ లాభం పొందుతున్నాము. ఏళ్లపాటు కష్టపడి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మామిడి రైతులకు 4 రూపాయలు కళ్ల చూడాలంటే ఎన్నో సుడిగుండాలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. లక్షల కొద్దీ పెట్టుబడుల భారం, ఏడాది పొడవున తోటల సంరక్షణ, వాతావరణ పరిస్థితుల్లో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పూత దశ నుంచి మరింత జాగ్రత్తగా తోటను కాపాడుకోవడం మామిడి రైతు వంతు. ఆ తర్వాత ఏమాత్రం గాలి దుమారం వచ్చినా, వైరస్లు చుట్టుముట్టినా రైతు పరిస్థితి తలకిందులవుతుంది. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మామిడికి కొన్నేళ్లుగా దిగుబడి తగ్గింది. మామిడి తోటలను తెగుళ్లు బారి నుంచి కాపాడుకునేందుకు పాలమూరు మామిడి రైతులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. పూత దశ నుంచి మామిడి తోటలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. జనవరి మాసం నుంచి రైతులు పంటలపై దృష్టి సారిస్తున్నారు. మామిడికాయల సైజు నిమ్మకాయ పరిణామంలోకి రాగానే నెట్స్ ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. దానివల్ల తెగుళ్ల బారిన పడకుండా మామిడి తోటలను కాపాడుకుంటున్నారు. గడిచిన 5-6 ఏళ్లుగా మామిడి తోటలను బ్లాక్ ఫంగస్ చుట్టుముడుతోంది. పూత, కాయలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. వాటి నుంచి సంరక్షణ కోసం రైతులు ఈ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారు. కాయ అనేది కరెక్ట్గా నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మనం ఈ ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్ అనేది కాయకు తొడిగినట్లయితే మనకు మసిమంగు అనేది ఒక కాయ నుండి ఇంకో కాయకు వ్యాప్తి చెందకుండా అరికట్టగలుగుతాం. అంతేవిధంగా ట్రిప్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెస్టేషన్ కానీ, సన్బార్న్ కానీ వీటి ప్రభావం నుండి మనం కాయల్ని కాపాడగలుగుతాం. అదేవిధంగా ఈ కవర్స్ తొడగడం ద్వారా కాయలో ట్రాన్స్పిరేషన్ లాస్ అనేది తక్కువగా ఉండడం ద్వారా కాయ సైజు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కాయ రంగు కూడా విపరీతంగా వస్తుంది. మంచి బంగారు రంగులో ఉండడం ద్వారా కాయ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుంది. నార్మల్ కాయలతో పోల్చినట్లయితే ఈ ఫ్రూట్ కవర్స్ తొడిగిన కాయలు కనీసం మనకు ఒక టన్నుకు 10 నుండి 20,000 అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యాన శాఖ ద్వారా కూడా ఈ ఫ్రూట్ కవర్స్ని మనం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సప్లై చేయడం జరిగింది. కొల్లాపూర్ బ్రాండ్ను ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. విదేశాలకు కూడా ఎగుమతి చేసేంత నాణ్యత కొల్లాపూర్ మామిడికి ఉంది. అందుకే ప్రతి ఏటా అమెరికా, మలేషియా, అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. కానీ విదేశాలకు మామిడి ఎగుమతి వైపు ప్రభుత్వం అడుగులు వేగంగా పట్టం లేదు. ప్రతి ఏడాది కోట్లలో జరిగే కొల్లాపూర్ మామిడి వ్యాపారానికి తెగుళ్ల నుంచి గట్టెక్కాలంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3.5 దశాబ్దాలుగా ఎదురుచూసిన కళ ఇప్పుడు నిజం కానుంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం సోలిపురం గ్రామ ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం లభించింది. పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. వాగుపై వంతెన, బీటీ రోడ్డు నిర్మాణంతో గ్రామానికి కొత్త వెలుగు దక్కనుంది. మునుగోడు మండలానికి సమీపంలో ఉన్న సోలిపురం గ్రామం ఇన్నాళ్లుగా వంతెన లేక రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వర్షాకాలం వస్తే గ్రామానికి మండల కేంద్రంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయేవి. కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి చేరుకోవాలంటే వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అదనంగా 7 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొనేది. దీంతో మొత్తం 10 కిలోమీటర్ల ప్రయాణం తప్పని పరిస్థితి అయ్యేది. సోలిపురం గ్రామానికి ఆనుకుని ఉన్న గాంధీసాగర్ చెరువులోకి వచ్చే వాగు కారణంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారేది. వాగు పొంగి పొర్లడంతో పాటు రహదారిలో పెద్ద గుంతలు ఏర్పడి నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ సమస్యకు పరిష్కారం కోసం గ్రామస్తులు దాదాపు 30 ఏళ్లుగా నిరంతర పోరాటం చేశారు. చివరకు ప్రభుత్వ నీటిపారుదల శాఖ నుంచి 4,04,00,000 నిధులు మంజూరు కావడంతో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. 60 సంవత్సరాల మా సోలిపురం గ్రామ ప్రజల కష్టాలు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో
కళ నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి సర్వే కానీ దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ కానీ దగ్గరుండి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దగ్గరుండి మొత్తం నేనే చేయించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారికి 2019లో ఎమ్మెల్యే గెలిచినప్పుడే దీని మీద బాగా అవగాహన ఉంది. ఆయనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చెయ్యాలి ఖచ్చితంగా. మునుగోడు మండలి హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉందనేది ఆయనకు నోటెడ్గా సోలిపురం అంటే బ్రిడ్జి యాదయ్య అనేది నోటెడ్ ఉండే. అట్లా కష్టపడి కృషి చేసినాం. అయితే టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో 5 నెలల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వంతెన పిల్లర్లు పూర్తవడంతో పాటు స్లాబ్ పనులు కూడా ముగిశాయి. మరో 1-2 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి కానుంది. రాజగోపాల్ రెడ్డి గెలిచినాక మాకు రోడ్డు శాంక్షన్ చేయించి మా ఊరికి వెళ్ళి కూడా మా మాజీ సర్పంచ్ అప్పుడు సర్పంచ్ ఉండే యాదయ్య అని ఆయన పోయి బాగా తిరిగిండు. కష్టపడి రోడ్డు బ్రిడ్జి శాంక్షన్ అయింది. ఇది 2 రోడ్లు పడితే మాకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది సార్ మాకు మునుగోడు. అయితే ఇప్పుడు దాదాపు బోడంగ పరిమియంగా తిరిగిపోవాలంటే 11 కిలోమీటర్లు వస్తుంది. అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇన్నేళ్ల సంది. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ రోడ్డు ఇడంగా పడితే మాకు డామర్ రోడ్డు పడితే మంచిగా ఉంటుంది. వంతెనతో పాటు గ్రామానికి బీటీ రోడ్డు అవసరాన్ని గుర్తించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గ్రామీణ రహదారి అభివృద్ధి నిధుల నుంచి 3.58 కోట్లను మంజూరు చేయించారు. టెండర్ల తర్వాత రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వంతెనతో పాటు బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 3.5 దశాబ్దాలుగా ఎదురు చూసిన తమ సమస్యకు పరిష్కారం లభించిందని అంటున్న స్థానికులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు చెబుతున్నారు. 30 సంవత్సరాల సంది నేను ఈ ఊరికి వచ్చిన కాడి నుంచి అయినా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ వాగు వల్ల ఎన్నో సార్లు ట్రాక్టర్ల మించి జనాలు గుంజుకోవడం, అవతల జనాలు యువతలకి రాకపోకలు జరగకపోవడం, ఎమర్జెన్సీ కేసులు ఉన్నా అవతలకి యువతలు పోకపోవడం, ఏమైనా మీటింగులు ఉన్నా కానీ అక్కడి నుంచి వానమబ్బు పట్టిందంటే మాకు ఒక బుగులు జరబడి మేము ఇక్కడి నుంచి చెరువుల్లోకి వెళ్ళిపోయేది. వానకాలంలో అయినప్పుడు చెరువులోకి వెళ్ళిపోయేది. 3 కిలోమీటర్లు వచ్చేది. ఇట్లా చుట్టూ అయినా కానీ కొంచెం మాకు డామర్ రోడ్డు ఈ బ్రిడ్జి కావడం ఎంతో సంతోషకరంగా ఉంది. అంతకుముందు అయితే అవతల బోరాపోయేది, ఇతరులు బోరాపోయేది. వాస్తవంగా అయితే ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండేది. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ కనీసం ఇబ్బందులు వచ్చినా కానీ ఎటు బోరాకపోయేది. పోతే చండూరు పోవాలి, లేకపోతే చండూరు రోడ్డు కూడా బోరాకపోయేది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసిపోయింది. ఈ ప్రభుత్వం అయితే చేస్తుంది ఇప్పటి వరకు. ప్రభుత్వాలు మారినా సమస్య మాత్రం అలాగే కొనసాగింది. పలుమార్లు నిరసనలు, ధర్నాలు చేసినా పరిష్కారం దొరకలేదని చివరకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో పనులు వేగం పుంజుకోవడంతో గ్రామస్తుల చిరకాల కల సాకారమవుతోందంటున్నారు స్థానికులు. ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు నిమ్మకాయ నీళ్లు తాగడం సహజమే. ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే భానుడి భగభగలతో డీహైడ్రేషన్ రాకుండా నిమ్మకాయ నీళ్లు తాగుతూ ఉంటారు. వీటితో విటమిన్ సి కూడా లభిస్తుంది. అందువల్ల ఎండాకాలంలో నిమ్మకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ సీజన్ ప్రారంభానికి ముందే వాటి ధరలు గుండె గుబేల్మనిపిస్తోంది. ఓరుగల్లో నిమ్మకాయల ధరలు వినియోగదారులను హడలెత్తిస్తున్నాయి. నిమ్మకాయ ధరలు భారీగా పెరిగిపోయాయి. రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరంగల్లో ఒక నిమ్మకాయ హోల్సేల్లో 7 నుంచి 8 రూపాయల వరకు పలుకుతోంది. ఇక రీటైల్ షాప్లో 50 రూపాయలకు 5 నిమ్మకాయలు కూడా రావడం లేదు. అంటే ఒక్కో నిమ్మకాయ 10 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఒకప్పుడు 10 నుంచి 20 రూపాయలు ఇస్తే డజన్ నిమ్మకాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ అమౌంట్కు ఒక్క నిమ్మకాయ కూడా రావడం లేదు. నిమ్మకాయ ధరలు సహజంగా ఏప్రిల్ మే నెలలో పెరిగిపోతాయి. సమ్మర్ పీక్ సీజన్ గా ఉంటుంది. ఆ టైంలో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయించడంతో ఆ ప్రభావం ధరలపై పడుతుంది. కానీ ఈసారి మార్చి నుంచే నిమ్మకాయ కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్ తీరుగానే నిమ్మకాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది సీజన్ మొదట్లోనే మార్కెట్కు వచ్చిన వినియోగదారులు నిమ్మకాయ ధర చెబితేనే నోరెళ్ల పెడుతున్నారు. ప్రతి సమ్మర్లో ఇదే ప్రాబ్లం అవుతుంది. అసలు మరి ఏంది దిగుబడి రానా లేకపోతే ఏంది పరిస్థితి ఏందనేది తెలియదు. కొనలేకపోతున్నాం. ఇప్పుడు ఎండాకాలం అనేది నిమ్మకాయ అనేది కంపల్సరీ అవసరం మనుషులకు. విటమిన్ లోపమైనా పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది. కొనాలంటే ఇబ్బందిగా ఉన్నది. ఎట్లా వచ్చినా 20 రూపాయలకు 20కి 3 6 అనేది చాలా ఎక్కువ రేట్. ఇది కొనలేము. గత ఏడాది 10 రూపాయలకు 3 నుంచి 4 నిమ్మకాయల వరకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా పెరిగిన ధరలు గత ఏడాది కంటే ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి ఆ ధర 3 ఇంతలు పెరిగిందని
దీంతో నిమ్మకాయల కొనుగోళ్లు తగ్గిపోయి నష్టపోతున్నామని చిరు వ్యాపారులు చెబుతున్నారు. రేట్లు అప్పుడు సగానికి సగం ఎక్కువైపోయింది. మాకు పడ్డదానికి మళ్ళీ ఒక పావల చూసుకొని అమ్మినా కూడా మాకు అమ్ముడు సుద్ధా పోతలేవు. రేట్లు బాగున్నాయి. అందుకనే కొనేటోళ్ళు సుద్ధా ఇంత రేటు పెట్టి కొనుక్కోమని వాళ్ళు కొనుక్కుంటలేరు. ఎండాకాలం తాగాలన్నది పిల్లలకైనా పెద్దలకైనా అవసరం ఉంటాయని వాళ్ళు ఇబ్బంది పడతాను. ఒకటి 8 రూపాయలు పడుతుంది, ఒకటి 10 రూపాయల కోటి అంటే 50కి 6 అంటే బొమ్మ కష్టం అవుతుంది. వాళ్ళకు ఏం కొంటారు? 10 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయ కొనండి అంటే ఏం కొంటారు? ఓ 50 రూపాయలు 6, 8, 10 ఇస్తాను. అట్లా పోయినసారి తక్కువ ఉండే. నిమ్మకాయల ధరలపై దిగుబడి తగ్గడం లాంటి ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు నిమ్మ తోటల సాగు కూడా గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. ఇప్పుడే ధర ఇలా ఉంటే వచ్చే 2 నెలలు నిమ్మకాయల ధరలు సామాన్యులకు అందకుండా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. విక్రయానికి రైతులు పెద్ద ఎత్తున మిర్చి పంటను తీసుకువచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు చీడపీడలతో కలిసిరాని కాలంతో దిగుబడి తగ్గినా గత ఏడాదితో పోలిస్తే ధర ఆశాజనకంగా ఉంది. కానీ జెండా పాటలో పెట్టే ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్న తీరుకు డిఫరెన్స్ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోని అతిపెద్ద మార్కెట్. ఎంత దిగుబడి విక్రయానికి తీసుకువచ్చినా ఒక్క రోజులోనే క్రయ విక్రయాలు పూర్తవుతాయి. ఆ నమ్మకంతోనే వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి రైతులు తమ దిగుబడులు అమ్ముకోవడానికి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. మన రాష్ట్రంతో పాటు ఏపీలోని గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి మిర్చి విక్రయానికి తీసుకుని ఇక్కడికి రైతులు వస్తుంటారు. ఉగాది, రంజాన్ పండుగలు, వీకెండ్స్ హాలిడేస్ తో 4 రోజుల తర్వాత మళ్లీ మార్కెట్ క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో భారీ ఎత్తున మిర్చి దిగుబడిని అమ్మకానికి రైతులు తీసుకువచ్చారు. దీంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. మొత్తం చేనులలో మొత్తం రోగాలు వచ్చి మొత్తం పోయినాయి. పంటలు తక్కువ ఉన్నాయి, రేట్లు గిదే రేటు. మేము వెళ్ళము, మేము ఇళ్ళకెళ్ళి బయటపడము, అప్పులకి వెళ్ళి. ఇవాళ ధర 26,000. ఇంతకుముందు పోయింది ఆ రేటు, ఇప్పుడు తగ్గింది. 4,000, 5,000 తగ్గింది. అంతకుముందు 30,000 పోయింది పోయిన ఒక 15 రోజుల కిందట. ఇప్పుడు ఇవాళ లేదు రేటు. ఖర్చు వచ్చింది ఎకరానికి 1,50,000 దాకా. గత 20 సంవత్సరం నుండి మిర్చి పండిస్తున్నాను. ఈ సంవత్సరం దిగుబడి తక్కువైనా మాత్రాన మందుల ఖర్చు ఎక్కువ పెరిగింది. మార్కెట్కు తీసుకొచ్చిన సరుకు సరైన గిట్టుబాటు ధర జరగడం లేదు. రైతులకు ఆర్థికంగా ఇబ్బందుల పరిస్థితి ఇప్పుడే. మార్కెట్ మొత్తం మిర్చి దిగుబడులతో కలకలలాడింది. వండర్ హార్ట్ మిర్చి ధర క్వింటాలు 35,000, 341 రకం మిర్చి 20,500, ఎల్లో రకం మిర్చి 26,000 రూపాయల క్వింటాల ధర పలికింది. అలాగే తేజ రకం మిర్చి 19,500 రూపాయల క్వింటాలకు ఉండగా చపాటా రకం మిర్చి క్వింటాల ధర 39,000 జెండాపాటగా పెట్టారు. అయితే ఈసారి కాలం కలిసి రాలేదని దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. మొన్న చపాటా మిర్చి క్వింటాలు 50,000 వరకు రాగా ఇవాళ 39,000 మాత్రమే ఉందని వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఇదే మార్కెట్కి వస్తే 44,000 పోయింది అదే కాయ. మళ్ళీ వాళ్ళు వస్తే 30,000, 20 లోపే, 30 లోపే అంటాను. ఇక మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి 2 లక్షలు, 2 లక్షల పైన. ఒక్క బుడ్డి కొడితే అది నల్లికానికి తీసుకపోతే 3,000 నుంచి 4,000 రూపాయలు దానికి. ఒకసారి కొడితే అది 4 రోజులు ఉంటలేదు. అయినా అది 8 క్వింటాలు 7 క్వింటాలు ఎల్లుడు కష్టంగా ఉన్నది. ఇబ్బంది అవుతుంది. ఏం చేయలేక సపరేట్గా ఇక మా ఆర్థిక ఇబ్బందులతోనే ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది ఏంటంటే అంత ఇబ్బందులు ఉన్నాం మేము సింగిల్ పట్టి. పోయినసరికి ఇప్పటికీ రేటు చాలా డౌన్ అయింది. మన వాట్సాప్ గ్రూప్లలో 35, 36 హై రేట్ ఉంటుంటారు. కానీ మన మార్కెట్ కాయకడికి వచ్చేసరికి 20, 22, 24, 25 నుండి కిందికే ఉంటుండ్రు. బాగా లాస్ వచ్చింది. ఎకరాన 15 క్వింటాలు మించి పండేటట్టు లేదు, అంతకన్నా ఎక్కువ వెళ్ళేటట్టు లేదు. దిగుబడి చాలా తగ్గింది. వీటికి వస్తే రేటు కూడా చాలా తక్కువ పెడుతున్నారు. బాగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాం. అయితే గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధరలు పెరిగాయి. వండర్ హార్ట్, తేజ, 341 రకం ఇలా అనేక రకాల మిర్చి ధరలు 30% పెరిగాయి. కానీ చెప్పే ధరకు వ్యాపారులు పెట్టే ధరకు డిఫరెన్స్ ఉంటుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని అంటున్నారు. పంట దిగుబడి తగ్గిందని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సీజన్లో ధర నిలకడగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సీజన్లో దిగుబడి రాకపోవడంతో నష్టాలు తప్పడం లేదని, పెట్టుబడి కూడా రావడం లేదని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మార్గాలన్నీ మారుమోగుతున్నాయి. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సమయం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాదయాత్రలు చేపట్టి ఈ రోజు అశ్వారావుపేటకు చేరుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా కేవలం స్వామి భక్తితో వందలాది కిలోమీటర్లు నడుస్తూ భద్రాద్రి వైపు అడుగులు వేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఈ యాత్రలో పురుషులతో పాటు మహిళలు, వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దారి పొడవునా స్థానికులు భక్తులకు మంచినీరు, పండ్లు, మజ్జిగ పంపిణీ చేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. కాలినడకన వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛంద సంస్థలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాయి. శ్రీరామనవమి నాటికి ఈ భక్తులందరూ భద్రాచలం చేరుకుని తమ కోరికలను నెరవేర్చుకోనున్నారు. అడుగులలో అడుగులు వేస్తూ ఆ తారక రాముణ్ణి దర్శించుకునేందుకు ఈ భక్తులు చూపిస్తున్న దీక్ష అందరినీ ఆకట్టుకుంటోంది. 2017 నుంచి వెళ్తున్నాను. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యుల కింద ఉన్నాము. ఇల్లికా నుంచి రాములవారి దక్షిణగా వెళ్తున్నాం. ఇల్లికా నుంచి మాకు అన్ని విధాలు బాగుంటుంది. మధ్యలో సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలలో అందరూ కూడా మజ్జిగ, టీలు అన్ని టిఫిన్లు సహకరించి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. సాగునీరుకి కూడా ఇబ్బంది లేదు. అందరినీ కూడా ఇచ్చి పంపుతున్నారు. మధ్యలో భక్తులకి ఇబ్బంది లేకుండా ట్యాబ్లెట్లు అవి అందరికి ఇస్తున్నారు. అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంది ప్రస్తుతం అండి అందరికి. మేము 26 ఉదయానికల్లా చేరుకుంటామండి భద్రాచలం. దర్శనం చేసుకుని 26ని రాములవారి కళ్యాణం అయిన తర్వాత తిరిగి బయలుదేరుతాం. ఇంకా ఇది 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి నడిచి. భద్రాచలం రామలయ్య టెంపుల్కి వెళ్తున్నాను. జంగారెడ్డిగూడెం రామలయ్య దగ్గర నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తామండి. నాకు తెలిసి 21 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మా వాళ్ళు దగ్గరగా 3 ఇయర్స్ నుంచి వెళ్తున్నారు. నేను ఇదే సెకండ్ ఇయర్ అండి వెళ్ళడం. దగ్గర ఒక 5,000 మంది ఉన్నారండి. మాకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో వసతులు కూడా ఏర్పాటు చేశారండి. ప్రతి సంవత్సరం వెళ్తామండి కళ్యాణంలో. మా కోరికలు తీరుతారండి శ్రీరామచంద్రమూర్తి. మేము అనుకున్నది జరుగుతుందండి. మేము 8,000 మంది అండి. మొత్తం 8,000 మంది అండి. మాకు అనుకున్నది జరుగుతుంది. ఆ రామచంద్రమూర్తి మీద భారం వేసి నడుపుతున్నామండి. రాయనక, రప్పనక, పుట్టనక, కొండనక దాటుకుంటా అలాగా సాగుతుంది. సహజీవనం సాగుతున్నామండి ఈ 7 సంవత్సరాలు. ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట మండలం ఆగర్గూడ అటవీ ప్రాంతంలో అడవి పందులు ఫారెస్ట్ ఎనిమల్ ట్రాకర్ బామడ్ల సాగర్ పై దాడి చేశాయి. అడవిలో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డ సాగర్ ని కాగజ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు అటవీ శాఖ అధికారులు. ఆదిలాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్లు దొరకడం లేదు. దీంతో ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగదారులు క్యూ కడుతున్నారు. సిలిండర్లు ఎప్పుడు వస్తాయో చెప్పకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సిలిండర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన న్యాయవాదుల రక్షణ బిల్లును ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు. కోర్టు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. న్యాయవాదులపై దాడులతో రక్షణ లేకుండా పోతోందన్నారు సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. న్యాయవాదుల రక్షణ కోసం సానుకూలంగా స్పందించి రక్షణ చట్టం తీసుకువచ్చిన సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా దాన్ని శాసనసభ ఆమోదం పొందింపడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేసుకొని ఈరోజు సుల్తానాబాద్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి
చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ మన ఏరియాలో తర్వాత మన భార్యాభర్తలు వామన్ రావు గట్టు నాగమణి దంపతుల యొక్క హత్య జరిగిన తెల్లవారి నుంచి దీని మీద ఎంతో మేము పోరాటం చేయడం జరిగింది. ఈ మధ్యన కూడా తెలంగాణ గవర్నమెంట్ చర్య తీసుకొని బిల్లును ప్రవేశపెట్టాలని మొన్న ఫిబ్రవరిలో కూడా మేము ముఖ్యమంత్రి వారిని కలిసి వనపర్తి నుంచి పాదయాత్రగా బయలుదేరినటువంటి బృందం మేమందరం కలిసి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని వారిని కలిసి విన్నవించగా తప్పకుండా వచ్చే శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పడం జరిగింది. వారు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లు ప్రవేశపెట్టి ఈ బిల్లును ఆమోదింపజేసినందుకు మా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన అడ్వకేట్ కమ్యూనిటీ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే చిన్న హనుమాన్ జయంతిపై సమీక్ష నిర్వహించారు కలెక్టర్ సత్యప్రసాద్. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. చిన్న హనుమాన్ జయంతికి బందోబస్తు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు కలెక్టర్ సత్యప్రసాద్. సిద్దిపేట 3 టౌన్ పిఎస్ లిమిట్స్ లో పనిచేస్తున్న ఎస్ఐ వెంకటేశ్వర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఇసుక లారీలో విడిచిపెట్టేందుకు 20,000 లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ వెంకటేశ్వర్లు. 15,000 యూపీఐ పేమెంట్స్ ద్వారా లంచం తీసుకున్నారు. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో పనిచేసిన ఎస్ఐ వెంకటేశ్వర్లపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూర్య తండాలో కాంతమ్మ అనే మహిళ ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సూసైడ్ కి కూలీ డబ్బుల గొడవ కారణమని కాంతమ్మ భర్త వెంకన్న చెప్పారు. అజ్మీర్ నీలా ఆమె వీరన్న కొట్టడంతోనే అవమానం భరించలేక కాంతమ్మ ఆత్మహత్య చేసుకుందన్నారు. దీంతో సీరోలు పోలీసులు నీలతో ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా పెద్దపుర మండల కేంద్రంలో శ్మశాన వాటిక కబ్జాకు గురైంది. కబ్జాను నిరసిస్తూ మృతురాలి బంధువులు నిరసన తెలిపారు. కబ్జాదారుడు అంత్యక్రియలకు డబ్బులు డిమాండ్ చేశాడు. కర్మకాండలు నిర్వహించడానికి కూడా బాధితుల నుంచి డబ్బులు అడిగాడు. అక్రమ వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించడంతో పెద్దపుర మండల కేంద్రంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం జరిగింది. వందేమాతరం గీతాలాపనలో పాల్గొన్నారు కలెక్టర్ రాజర్షీష. దేశం కోసం ప్రతి ఒక్కరూ ముందుండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఫోన్లు, రీల్స్ కి బానిసలు కావద్దన్నారు. ఆ తర్వాత భారతమాత చిత్రపటానికి పూలమాల వేశారు. భారతదేశంలో మళ్ళీ అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఈ యొక్క గీతం ద్వారా మళ్ళీ అన్ని జాతి కానీ అన్ని కులం కానీ ఒక యూనిటీలో వచ్చి మళ్ళీ అప్పుడు స్వదేశీ మూవ్మెంట్ మీరు అంతా ఈ హిస్టరీలో ఈవీఎస్ బుక్లో చదివి ఉండొచ్చు. సో అప్పుడు స్వదేశీ మూవ్మెంట్లో అందరూ కూడా ఒకటే అయి మళ్ళీ మన బ్రిటిష్ ఏవైతే అప్పుడు ఫ్రీడమ్ జరుగుతూ ఉంది, బ్రిటిష్ సందర్భంగా పోరాటం సందర్భంగా బ్రిటిష్ రూల్ సందర్భంగా ఏవైతే పోరాటం జరుగుతూ ఉంది అప్పుడు అందరూ కలిసి అయి అందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఇది గీతం. వైభవంలో ఫిల్డ్ విత్ వాటర్, ఫిల్డ్ విత్ గ్రీనరీ. తర్వాత భారతదేశంలో చాలా రిచ్ ట్రెజరీస్ ఉన్నాయి, నేచర్తో అబెండెన్స్ ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి. అటువంటి ఒక భారతదేశంతో మొత్తం ఒక డిస్క్రిప్షన్ ఉంది. సో ఆ భారతదేశం మళ్ళీ బ్రిటిష్ పోరాటంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనాయి అంటే భారత్లో ఉన్న ఏవైతే ట్రెజరీస్ ఉన్నాయో, రిచ్ ట్రెజరీస్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, అవి అంతా బ్రిటిష్ వారు ఎక్స్ప్లాయిట్ చేసి మరి ఆ రిచెస్ ఎక్కడికి పంపింది? ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇంగ్లాండ్కి కానీ వేరే రాష్ట్రాలకి పంపింది. సో మన ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో బయట వాళ్ళు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేసి మళ్ళీ వారు ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వేరే వేరే రాష్ట్రాలకి పంపింది. మన రిసోర్సెస్కి మన భారతదేశం ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి. మనం అటువంటి భారతదేశం ఇండిపెండెన్స్ ద్వారా సాధించుకోవాలి. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.